ఏడాది పాలనలో రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనికి పరాకాష్టే సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అని అన్నారు. అనంతపురం జిల్లాలో తన్మయ్య అని చెప్పేసి ఒక ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక బాలిక, ఆ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ జూన్ 3న అంటే 6 రోజుల కింద అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి చూస్తుంటే 6 days అంటే ఈ రోజున పోలీసులు ప్రిలిమినరీగా మనకేం చెప్తున్నారంటే, ఇప్పుడు తన పైన బీర్ సీసాలతో కొట్టేసి గాయాలతో తను చనిపోయింది అని చెప్పి ప్రిలిమినరీగా తెలుస్తుందని చెప్పి ఈ రోజున తను చనిపోయింది అని చెప్పి ఈరోజు ప్రకటించినటువంటి విషయం ఈరోజు రాష్ట్రంలో మనం అందరం చూస్తున్నాం. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, 6 రోజుల కింద ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆ టైంలో మిస్సింగ్ అని ఒక ఎస్టీ బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది, తను మిస్ అయింది అని చెప్పి బాధతో పోలీస్ స్టేషన్ని అప్రోచ్ చేస్తే పోలీసులు వాళ్ళ యొక్క ఇర్రెస్పాన్సిబుల్ వల్ల, వాళ్ళ యొక్క కేర్లెస్నెస్ వల్ల ఈ రోజున 6 రోజుల తర్వాత తిరిగి చూస్తే తను షీ ఈజ్ నో మోర్. ఈరోజు మనం చూసాము